పదే పదే వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఒక సాధారణ సమస్యగా మారాయి. బలహీనత, జలుబు, జ్వరాలు లేదా తరచుగా వచ్చే అనారోగ్యాల వాతావరణం వల్ల మాత్రమే సంభవించవు. మన అలవాట్లు, రోగనిరోధక శక్తి, పరిశుభ్రత లేకపోవడం కూడా ఎక్కువగా కారణమవుతాయి. వైద్యుల ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇన్ఫెక్షన్లను నియంత్రించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ చేతులను తరచుగా కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెప్తున్నారు. సబ్బు నీరు అందుబాటులో లేకపోతే హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగించుకోండి. టూత్ బ్రష్లు, టవల్స్, రేజర్లు, చేతి రూమాలు లేదా నెయిల్ కటర్ వంటివి బ్యాక్టీరియా, వైరస్లకు ప్రధాన వనరులు. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని టిష్యూ పేపర్ లేదా మోచేతితో కప్పుకోండి. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. మీకు జలుబు, దగ్గు లేదా జ్వరం ఉంటే మాస్క్ తప్పక ధరించండి. దానివల్ల మీకు మాత్రమే కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం. రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా మాస్కులు ఉపయోగించడం ఉత్తమం. ప్రయాణ సమయంలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శుభ్రమైన నీరు తాగండి. పచ్చి లేదా సరిగ్గా ఉడకని మాంసం, చేపలు తినకండి. అనవసరమైన టీకాలు వేయించుకోకండి. సరైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అధిక చక్కెర, ఉప్పు, వేయించిన ఆహార పదార్థాలను నివారించండి. తగినంత పండ్లు, కూరగాయలు, ప్రోటీన్, నీరు తాగడం చాలా అవసరం. నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజుకు కనీసం 7 గంటల నిద్ర అవసరం.